అందుకనే ఆయన శిష్యులు కంగారుగా భయపడుకుంటూ వచ్చి ప్రభువును లేపితే ప్రభు అన్నాడు, గద్దించాడు, అల్ప విశ్వాసులారా. ఏమంట? అల్ప విశ్వాసులు అంటే అవిశ్వాసులారా, అంటే విశ్వాసం తక్కువ కలిగిన వారులారా. ఏం లేదు వాళ్ళకి, విశ్వాసం లేనివారా, విశ్వాసం లేని తరములారా అని గద్దించాడు. నిజమే, కొన్నిసార్లు మనకు వచ్చే పరిస్థితులను బట్టి, మనకు వచ్చే భయము, కంగారును బట్టి ప్రభువును కూడా కంగారు పెడుతుంది. ప్రభువా, నాకు ఇచ్చిన ఈ సమస్యలను బట్టి నువ్వేం ఆలోచన చేస్తున్నావు ప్రభువా? నాకు వచ్చిన ఈ వ్యాధుల గురించి నువ్వేం ఆలోచన చేస్తున్నావు? చూస్తున్నావా లేదా ప్రభువా? నా ప్రార్థన వింటున్నావా లేదా ప్రభువా? నాకు సహాయం చేస్తావా చేయవా ప్రభువా? లెక్కలేని డౌట్లు వస్తాయి మనుషులకి. అలాంటి ప్రార్థన చేసే వాళ్ళు, అలాగ అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని బట్టి ప్రభు అంటాడు, అల్ప విశ్వాసి అంటాడు, అవిశ్వాసి అంటాడు, విశ్వాసం లేని తరములారా అంటాడు. అసలు మనం చేసిన ప్రార్థన పైన మనకు నమ్మకం లేకపోతే ఎట్లా? ప్రభు అన్నాడు, మీరు దేన్నైతే అడుగుతున్నారో అది పొందుకున్నామని నమ్మండి, అది మీకు ఇవ్వబడుతుంది. దేని విషయంలో మీరు ప్రార్థిస్తున్నారో ప్రార్థనకు జవాబు వచ్చిందని మీరు నమ్మండి, అప్పుడు అది మీ జీవితంలో నెరవేర్చబడుతుంది అని ప్రభు చెప్తే, మనం చేసిన ప్రార్థనకు జవాబు రావడానికి ఆలస్యం దేవుని చిత్తం అయితే మనమేమంటాము? చేసిన ప్రార్థన వింటున్నావా ప్రభువా? వినలేదా ప్రభువా? నాకు సహాయం చేయవా? నా పరిస్థితి ఇంతేనా అని మనల్ని మనం విమర్శించుకుంటూ ప్రభువును కూడా విమర్శిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనందరి ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. ఆయన వినకుండా ఉండడానికి చెవులు మందం కాలేదు, ఆయన రక్షించడానికి చేతులు కురస కాలేదు, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మనకు ఆయనకు కొన్ని అడ్లు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. అవి తీసేసుకుంటే చాలు.